తెలంగాణలో కనిపిస్తుంది. సార్ తోకముడిచిన ట్రంప్ ఇంకెన్నాళ్ళు దాగుడు మొదలు? ట్రంప్ మొన్న హార్మోజ్లో ఎవరైనా వెళ్ళినా కానీ మాకు 20% ఇది కట్టాలి, కడితే తప్ప మేము పోనివ్వము, అది ఇది అన్నాడు. సో ట్రంప్ ఇలా చేస్తున్నాడని ఇరాన్ మేము మొత్తం మూసేస్తున్నాము, హార్మోజ్ మాది. సో హార్మోజ్ అనేది వాళ్ళకి ఒక ఫ్లాష్ పాయింట్ లాగా అయింది. ఇంత లోపల ట్రంప్ మళ్ళీ లేదు మేమేమి టోల్ వసూలు చేయము, అసలు అక్కడ ఏం లేదు, తనకు తనే మూసేసినట్టు మళ్ళీ తనకు తనే పన్ను వేసినట్టు యాక్షన్ చేసి వర్చువల్గా లేదు మేము ఇప్పుడు ఆ పన్ను నేను వెనక్కు తీసేసుకొని గల్ఫ్ దేశాల నుంచి అమెరికాలో పెట్టుబడులు పెడతారు కాబట్టి దాని మీద వచ్చే ఆదాయం ద్వారా దీన్ని మేము భర్తీ, ఇదంతా ఏదో సరిగ్గా 6 గంటలకు ఫోన్ చేస్తాడు 5 గంటలకు ఫోన్ చేస్తాడు అన్నంత అయోమయమైన వ్యవహారంలాగా తయారైంది. కానీ ఒకటైతే నిజం, హార్మోజ్ను అదుపు చేయాలన్న ట్రంప్ కోరిక అయితే తీరేది కాదు అని ఈ 2 రోజుల పరిణామాలు చాలా స్పష్టమైపోయినాయి. ఇంకోటి హార్మోజే ప్రాధాన్యత కోల్పోతున్నామో. ఒకప్పుడు రోజుకు 70 నౌకలు రవాణా నౌకలు ప్రయాణించే ఇప్పుడు 14కు తగ్గిపోయింది. ఇలా అయితే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకోవడం మొదలు పెడుతున్నారు. కాబట్టి దాని గురించి ఒకటి. ఇంకా మూడవది ఇరాన్ మీద కూడా, ఇరాన్ కూడా ఈ క్రమంలో కాల్పులు జరిపితే భారతీయ నావికుడు ఒక చనిపోయారు. నిన్న మన ప్రభుత్వం కూడా ఇరాన్ రాయబారిని పిలిచి కూడా చెప్పింది, కొంత ప్రకటన కూడా చేసింది. ఇక్కడ నిన్న ఈయనెవరు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా భారతదేశం విజ్ఞప్తి చేసింది, హార్మోజ్లో ప్రశాంతత కాపాడకపోతే ప్రాణాలు ఇవన్నీ, ప్రపంచ ఇంధనం ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటాయని. ఇంకొకటి భారతదేశానికి సంబంధించి ప్రధానంగా లభించిన ఒక ఉపశమనం అంటే ట్రంప్ తరఫున ఒక ఆయన, ఐ థింక్ లిండ్సే ఆయన పేరు, ఆయన ఒక బిల్లు పెట్టాడు. సరే ఇట్లా ఏమని అంటే రష్యా నుంచి ఎవరైనా చమురుకుంటే 500% పన్ను తమకు టారిఫ్ చెల్లించాలి అని, 500%. దాన్ని 100కు తగ్గించారు, 100%కి. 100%కి తగ్గించేయడమే కాకుండా ఇండియా చైనా ఈ 2 దేశాలకు ఈ భారం పడకుండా ట్రంప్ ఒక మినహాయింపు ఇచ్చినట్టుగా ఆ బిల్లును రూపొందించారు. అంటే ఇప్పుడు ఇరాన్ విషయంలోనే కాదు, ఇండియా విషయంలో చైనా విషయంలో కూడా ఏదో టారిఫ్లు వేసి నేను అదుపులోకి తెస్తానన్న దాని నుంచి ట్రంప్ తోకముడిచి నెమ్మదిగా వెనక్కు వెళ్తున్నాడని. థర్డ్ మేజర్ థింగ్ ఏమంటే గ్లోబల్ రిపోర్ట్స్ ప్రకారం ఎంత ఒకరి మీద ఒకరు ప్రతిజ్ఞలు పలికినా ఇరాన్ దగ్గర అమెరికా దగ్గర కూడా మిసైల్స్ క్షిపణులు తగ్గిపోతున్నాయి. 80% తగ్గిపోయాయి. ఇరాన్ దగ్గర 80% తగ్గిపోయాయి. వాళ్ళు చేయలేరు అంటుంటే మా దగ్గర కూడా తగ్గిపోయినాయని పెంటగాన్ తాజాగా ఇంతకుముందు ఇచ్చింది కాక తాజాగా ఇంకో నివేదిక ఇస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే ఆయుధ నిల్వలు, ముఖ్యంగా ఈ క్షిపణులు, డ్రోన్లు ఇవి బాగా తగ్గిపోయిన పరిస్థితులు కూడా యుద్ధాలలో ఏదో ఒక విధమైన ఉపశమనానికి దారితీస్తాయేమో అని ఆశిస్తున్నారు. కానీ నిన్న జోర్డాన్ మీద ఇరాన్ మళ్ళీ దాడి చేసింది. ఇజ్రాయిల్ ఏమో ఈసారి దెబ్బ కొడితే దిమ్మ తిరిగేటట్టుగా కొడతామని నేను బెదిరించే ఒక ప్రకటన చేసింది. సో వీటన్నిటి మధ్యలో సీన్ కంటిన్యూస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లిన్ తరగతి